ఇది ఏమిటో మీలో కొంతమందికి బహుగా తెలుసు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది కరపెండలం, మలయాళంలో కప్ప అంటారు. పెళ్ళి అయిన కొత్తలో మా వారికి నాకు కప్ప కావాలంటే మా ఆయన అది ఏంటో అనుకున్నాను. ఇక్కడ కప్ప అంటే వేరే కదా. ఇక్కడ కప్పనే మనం తినలేం, కానీ ఈ కప్ప మనం తినచ్చు. దీంతో తయారు చేసిన ఒక మంచి రెసిపీ ఈరోజు మీతోటి షేర్ చేస్తున్నాను. మొదటిగా దీన్ని తొక్క అంతా తీసేసి మంచిగా కట్ చేస్తాను. చాలా సంవత్సరాల ముందు ఇది పేదల ఆహారంగా కూడా పిలువబడింది. ఎందుకంటే గతంలో బియ్యం కరువు వచ్చినప్పుడు రేషన్ షాపుల ద్వారా కంతల్ని పంపించేసే కాలం ఉండేది. ఇది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా మెయిన్ మెనూగా మారింది. కరపెండలం వీడియోలో చూపించినట్టు ఇట్లాగే చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇది ఇంకా మంచిగా నీళ్ళు పోసి బాగా కడగాలి. మంచిగా కడిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా ఉప్పు అలాగే మంచిగా నీళ్ళు కూడా పోసి ఉడికించాలి. ఇది బాగా వేగిన తర్వాత నీళ్ళని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా కొబ్బరి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా గ్రైండ్ చేసేయాలి. తాలింపు చేయడానికి నేను మట్టి కుండల్ని వాడుతున్నాను. ఇక్కడ దీనిలో తయారు చేస్తే టేస్ట్ చాలా బాగుండే. దీనిలోకి కొద్దిగా నూనె పోసి కొద్దిగా ఆవాలు, వెల్లుల్లి ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉడికించి పెట్టిన కందలను కూడా దీనిలోకి వేయాలి. తర్వాత దీనిలోకి మనం మిక్సీ పెట్టిన కొబ్బరి పేస్ట్ని దీనిలోకి వేయాలి. లాస్ట్ దీనిలోకి కొద్దిగా పసుపు వేసి మంచిగా కలపాలి. ఈ వీడియోకి ముందు కేరళ అరటికాయ బజీది రెసిపీ నేను అప్లోడ్ చేశాను. మీకు ఇష్టం ఉంది ఆ వీడియో ఒకసారి చూడండి. ఇదిగోండి అయిపోయింది. మలయాళాలకి చాలా ఇష్టమైన ఆహారంలో ఒకటి ఇది. మలయాళంలో దీనికి కప్ప వేవించదు అంటారు. కేరళలో ఏ ఫుడ్ షాప్కి వెళ్ళినా మనకి ఇది దొరుకుతుంది. దీనికి మంచి కాంబినేషను చేపల కర్రీ, చికెను, మటను, ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. ఇది ఇలాగే తీసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను నాన్ వెజ్ తీసుకోము, అందుకని పనీర్ కర్రీతోటి తీసుకుంటున్నాను. ఈ యొక్క చిన్న వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.